పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా, కాదు వైల్డ్ ఫైర్. నీ యవ్వ తగ్గేదేలే. ఈ డైలాగ్కు తగ్గట్టే పుష్ప రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప 2. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ కాంబో నుంచి వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు. బన్నీకి జాతీయ అవార్డు తీసుకొచ్చి పెట్టిన సినిమాగా పుష్పకి సెపరేట్ గుర్తింపు కూడా ఉంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ఎప్పుడెప్పుడు పుష్ప 2 వస్తుందని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయి భారీ విజయం అందుకుంది. సాధారణంగా మొదటి పార్ట్ హిట్ అయినంతగా రెండో పార్ట్ హిట్ అవ్వదు. కానీ పుష్ప 2 మాత్రం మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. పక్కా కమర్షియల్ బొమ్మ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం కథ ఏమీ లేదు, అసలు ఎక్కడ మొదలై ఎక్కడ ముగిసిందో అర్థమే కావట్లే అంటున్నారు. ఇవేం పట్టించుకొని ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరిస్తున్నారు. ఇక పుష్ప 2 కూడా రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ సృష్టిస్తోంది. పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది. పుష్ప 2 ఏకంగా 25 కోట్లకి పైగా షేర్ ని ఒక్క నైజాంలోనే, అది కూడా ఒక్క రోజులోనే రాబట్టినట్టుగా తెలుస్తుంది. అది కూడా అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే బాలీవుడ్ లో బన్నీ రికార్డ్స్ తిరగరాశాడు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరో కూడా సృష్టించని చరిత్ర సృష్టిస్తున్నారు. పుష్ప 2 సినిమా హిందీలో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒక్క రోజులోనే 72 కోట్లు వసూలు రాబట్టి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. బాలీవుడ్ లో ఒక్క రోజులో అన్ని కోట్లు సాధించడం అంటే మామూలు కాదు. చివరికి ఆ పని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వల్లనే కాలేదు. ఇక షారుఖ్ నటించిన జవాన్ సినిమా 64 కోట్ల నెట్ వసూలు అందుకుంది. అప్పుడు జవాన్ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో పుష్ప 2 నిలబడింది. ఇక తెలుగు సినిమా హిందీలో ఇలాంటి రికార్డ్ సాధించడం అంటే ఇదే మొదటిసారి. బన్నీకి నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో ఈ రికార్డ్స్ బట్టే అర్థమవుతుంది. అందుకే బన్నీ సైతం పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ అది బన్నీ దెబ్బ, అతను మనసు పెట్టాలే కానీ రికార్డ్స్ గల్లంతు చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా అని కామెంట్ పెడుతున్నారు. మరి ముందు ముందు పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.